కడపరెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ gmail.com. కన్యతీర్థం అన్నదానం మాజీ ఇన్ఛార్జి ఎల్లారెడ్డి. ఫోన్ నెంబర్ 8688017569. వచ్చి ఇక్కడ వచ్చి ఆ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వచ్చినామన్నమాట. వచ్చి ఆ కనపడేది అక్కడ చెట్లు అక్కడ కనపడేది వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ ట్యాంక్కి దగ్గర తగ్గునుండేది వచ్చి అమ్మవారు టెంపుల్. అవన్నీ ఉన్నాయి అక్కడ అన్నదానం అవన్నీ. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఇది రెండో స్టేజీలో ఇక్కడ వచ్చి పాలబుగ్గ ఆంజనేయ స్వామి వచ్చి స్నానాలు కోనేరు భక్తాదులు చేసి స్నానాలు కొనేరు. ఇప్పుడు వీళ్ళు స్టీల్ ప్యాంట్ వాళ్ళు వచ్చి ఇట్లా కాంపౌండ్ వాళ్ళు పడుతుంది. ఇట్లా మన వాటర్ ఫాల్స్ కాడికి ఇదంతా రస్తా ఇట్లా పోతుంది. ఇది బాగా దగ్గరగా ఉంటుంది. బాగా ఎవరైనా పోయి నడిచేదానికి బాగుంది. వచ్చి 1 కిలోమీటర్ ఇక్కడ నుంచి పాలబుగ్గ ఆంజనేయ స్వామి కాడ నుంచి కన్యతీర్థం అంటే 1.5 కిలోమీటర్ కావచ్చు అంతే. ప్రతి ఒక్కరూ చూడదగినది. నెక్స్ట్ వేరే విధంగా బాగా అన్నీ ఆధ్యాత్మికంగా చేయాలని ఉంది. కొన్ని వనమూలికలతో కొన్ని జబ్బులకు కూడా ట్రీట్మెంట్ చేయాలనేది. మెయిన్ షుగర్కు ఇప్పుడు నాకు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇక్కడ కాలుకి దెబ్బ కూడా తగిలిండే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్గా కొన్ని లక్షలు ఖర్చు అయ్యింది అనమాట దీనికి. కానీ ఫస్ట్ షుగర్ ఉండే. నేను ఒక ఆకు నా దగ్గర కాశీరెడ్డి ఆశ్రమం కట్టించిన ఇక్కడ సొంత తోటలోనే వచ్చి అక్కడ నాకు ఒక ఆకు అనేది ఉందన్నమాట. అది ప్రతి ఒక్క విష పదార్థ అంటే వచ్చి ఒక తేలుకు కానీ పాముకు కూడా పనిచేస్తుంది, ఒక షుగర్కి కూడా పనిచేస్తుంది అనమాట. అయితే కొన్ని మూలికలు దాంతో కలపాలి. అది నేను కొన్ని రోజులు వాడినాను అనమాట. అది మొక్కను కూడా అది నెక్స్ట్లో చూపిస్తా, మీరు చూడండి. ప్రతి ఒక్కరికి షుగర్కు 11 నుంచి అది అంటే ఒక రవ్వ అంటే ఒక ఉండ్లమైన 11 నుంచి 21 ఉండ్లు అవి అంటే ఒక పల్లి గింజమైన అంటే శనక్కాయ పప్పు గింజమైన చేసి ఒక 11 నుంచి వచ్చి ఫస్ట్ ఎఫాల్గా మనం ఆ షుగర్ అనేది ఎట్లా అంటే ఫస్ట్ రోజు మొదలుపెట్టే రోజు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఫస్ట్ రోజు మనం మొదలుపెట్టినప్పుడు షుగర్ మటుకు టెస్ట్ చేయించుకోవాలి. వచ్చి అట్లా 11 రోజులు తిని మళ్ళీ ఒకసారి 11 నుంచి 21 రోజు మళ్ళీ ఒకసారి 20 ఇంకా తగ్గే మాత్రం అంటే 41 రోజులు కంటిన్యూ చేయాలి. అది నా దగ్గర ఉంది. నేను స్వయాన నా అనుభవంగా నేను చూసినా నేను కూడా దాన్ని జయించినాను అనమాట. షుగరు ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో తీసుకురావాలని నా శ్రమ. నేను కష్టపడి ప్రతి ఒక్కరికి షుగర్ అనేది లేకుండా ఈ విధంగా నేను చేయాలని నేను నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్, కడపరెడ్డి యూట్యూబ్ ఛానల్. కన్యతీర్థము అన్నదాన మాజీ ఇన్ఛార్జ్ ఎల్లారెడ్డి. నా ఫోన్ నెంబర్ వచ్చి 8688017569. కన్యతీర్థము పెద్దదల్లూరు నాది. ఇది మెయిన్ వచ్చి మళ్ళీ వచ్చి షుగర్కి చేయాలని ఫస్ట్ షుగర్కు పంటి నొప్పికి అది పిప్పి పండు అనేది కూడా చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. మనం ఏదో డాక్టర్ కాడికి పోయి పీకించుకొని చేసి ఇవన్నీ చాలా అవస్థలు పడాలి. అది లేకుండా మనము మూలిక ఒక ఆకు వైద్యంతో పసర వైద్యంతో చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ gmail.com రెడ్డి యూట్యూబ్ ఛానల్, కడపరెడ్డి యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చి ఇట్లా ఆధ్యాత్మికంగా టెంపుల్ గురించి ఆధ్యాత్మికంగా మాట్లాడేదాని గురించి ఒకవేళ ఈ వైద్యం గురించి కూడా నేను యూట్యూబ్లోకి కావాలా ప్రతి ఒక్కరికి తెలియజేయాలనేది నా చిరకాల వాంఛ కోరిక. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఫోన్ నెంబర్ కూడా నేను ఇచ్చిన ఇక్కడ చెప్పినాను. అది కూడా మీరు లింక్ చేసుకోండి. అది మీరు అనేది చేసిన అది కూడా మందు కూడా నేను తయారు చేయాలా. ఒక షుగర్ ఫస్ట్ షుగర్ వచ్చి పిప్పిపండు అన్నాడు చేసి మొదట కొంత మోతాదు చూసి నెక్స్ట్ ఇంకా మళ్ళా ఫర్దర్ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మెడాల నొప్పులు ఇవన్నీ దాంట్లో కూడా చేయాలని నేను భావిస్తాను. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేయాలని నాకు కృతనిశ్చయంతో ప్రతి ఒక్కరి దీవెనలు ఉండాలి, ప్రతి ఒక్కరి సహకారం ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. మనకు భగవంతుడు ప్రసాదించింది ఆరోగ్యమే, ఆరోగ్యమే మనకు ప్రసాదించింది. కానీ కోట్లాస్తులు ఇవన్నీ మనకేం ఆయన ప్రసాదించలే. ఇది మెయిన్ ఎఫాల్ మనకు ఆరోగ్యమే. కాబట్టి ఆరోగ్యదాత ప్రదాత అనేది మహామహులు ఉన్నారు ఊళ్ళో. వాళ్ళంతా
మచ్చుగా మూలికా వైద్యాలతోనే పూర్వకాలం అంతా రాజుల కాలంలో నయం చేసిన వాళ్ళే ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ల మాది అంత లేదు కదా ఆ కాలంలోనే ఆ విధంగా ఎన్నో కట్లు కట్టారు, ఎన్నో ఆపరేషన్లు కూడా చేసినారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని నేను అది షుగరు ఒక పిప్పి పండుది ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను చూపించిన నా కాలు గురించి కూడా నేను కొన్ని లక్షలు వేసుకునేదానికి. కానీ నాకు తర్వాత తెలిసి ఇది వాడినా ఇప్పుడు నాకు షుగర్ కంట్రోల్ అయిపోయింది, ఏం లేదు. షుగర్ అనేది ఎప్పుడు చూపించినా కూడా నార్మల్. అందుకని నేను ఇప్పుడేం ట్యాబ్లెట్లు వాడలే, ఏం వాడలే. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కడప రెడ్డి యూట్యూబ్ ఛానల్. నన్ను కనితీత అన్నదానం వెళ్ళాడంటారు మాజీ. ఇప్పుడు నేను లేని కనితీత అన్నదానము అనేది వచ్చాంట పోతాంట. వచ్చి మా ఊరి పులిమేర ఇక్కడ నాకు తోట కూడా ఉంది, మాడి తోట. తగ్గున కాశీటి ఆశ్రమం కూడా కట్టినాను. ఇది వచ్చి ఇట్లా ఆ వాటర్ ఫాల్స్ కానించి ఇట్లా దావా ఇల్లు స్టీల్ ప్యాంటు మనకు వేసేది వచ్చి ఇంకా పాలుపు గాంజేసానికి మనం దగ్గరలో ఉన్నాము. నెక్స్ట్ అది చేస్తాము. ఇది చూడండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది షుగర్ అనే వాళ్ళకు భయంకరంగా ఉంటుంది, భయంకరంగా ట్రీట్మెంట్ నీట్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది, ప్రతి ఒక్కరికి నయం అవుతాయని నేను విశ్వసిస్తారా. నాకేమంటే నయమైంది, నాకు నయమైంది కాబట్టి నేను చెప్తారండి. ఇక్కడ ఒకటి చిన్న జలపాతం చూడండి, ఇది దుంకురాల వంకని ఇట్లా. ఇది ఒక జలపాతం. ఇది పాలబుగ్గలేకి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉండే మనం స్నానం ఆచరించి కొలను టెంపుల్ కాడికి ఇది వచ్చి చిన్నది కొలను. చిన్నగా అంటే ఇప్పుడు ఇది చిన్నగా అంటే వర్షం తక్కువ కదా, ఇది చిన్నగానే వచ్చింది. పెద్దగా వర్షం పడింది అనుకో ఇది కూడా బాగానే వచ్చేది అనమాట. ఇవన్నీ ఇట్లా ఇది చూడండి, చూడు ఇది దారి ఆడికి వాటర్ ఫాల్స్ వచ్చేది. ఎదురుగా కనపడేది వచ్చి సందుకు చెట్టుకు దూరంగా ఒక సమాధి చిన్నది కనపడుతుంది. లాంగ్ మరి క్లోజప్లో దగ్గరగా చూసుకుంటే ఆయన కనపడుతుంది. ఆయన ఎస్సీ క్యాండిడేట్ అయిన లక్ష్మయ్య అని యానాది అయినా చెంచోలు ఆయన. ఇక్కడ వచ్చి మా పిల్లతనంలో వచ్చి ఆంజనేయ స్వామిని భక్తాంజనేయుడు అని ఆయన నిర్మించాడు. ఇక్కడ వచ్చి ప్లస్ క్షేత్రపాలకుడు ఆయన ఆంజనేయుడు. ఏదో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇది తీస్తా, మీకు వివరంగా వివరిస్తాను. థ్యాంక్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్ కడప రెడ్డి యూట్యూబ్ ఛానల్.